బడియే ధ్యాసగా చదివి శ్వాసగా గురువు గారు సర్వీసును పూర్తి చేసి బడియే ధ్యాసగా చదివి శ్వాసగా బడియే ధ్యాసగా చదివి శ్వాసగా పని చేసిన ప్రతిబడిని రూపు మార్చి విద్యార్థుల జీవితాలు తీర్చిదిద్ది ప్రెసిడెంట్ చిన్ననాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అన్న థ్యాంక్ యూ. నాకు ఈరోజు ఎంతో శుభంగా అయినప్పటికీ కూడా చాలా బాధగా ఉంది. ఎందుకంటే మరి ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చినటువంటి ఉపాధ్యాయులకు మా గ్రామ పెద్దలకు అందరికీ కూడా మా యొక్క నమస్కారం, పిల్లలందరికీ కూడా మా యొక్క దీవెనలు. ఎందుకంటే 2018లో మన స్కూల్ నేషనల్ రావడం జరిగింది. సుమారు 4 సంవత్సరాల టైంలో నిజంగా టైంకి స్కూల్కి వచ్చి అహర్నిశలు పిల్లల చదువు చాలా ఓపికగా స్కూల్లో పిల్లలందరినీ తీర్చిదిద్ది ఆయన లెక్కల సబ్జెక్ట్ మాకు చాలా చక్కగా బోధించి పిల్లల్ని ప్రయోజనం చేశారు. ఆయన ఈ టైంలో ఎంతోమంది ప్రయోజకులు అయి ఉంటారు. ఆయన ఈ సమయంలో తప్పదు. ఎందుకంటే వయసు అయిన తర్వాత రిటైర్మెంట్ అనేది అది తప్పదు కాబట్టి మనం ఎన్ని బాధపడినా అది తప్పదు కాబట్టి మనందరం కూడా సంతోషంగా ఆయన్ని ఇంటికి పంపించి ఆ భగవంతుడు నూరేళ్ళు కూడా ఆరోగ్య ఉపాధ్యాయుల వారికి, ప్రధాన ఉపాధ్యాయుల వారికి మనం గ్రహించలేదు అనుకుంటాం. స్టూడెంట్స్ బాగా చెప్పినారని దాంతోపాటు స్కూల్ 3:30 సార్ అనేది చాలా వాస్తవం అన్న. 7 కూడా 9 గంటల స్కూల్ అంటే 8:45 కల్లా అందరికంట ముందు ఉంటారు. థ్యాంక్ యూ అన్న. అలాగే మన మాజీ చైర్పర్సన్ అటువంటి శ్రీ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈరోజు ఎంతో శుభదినం. ఈ సభకు అధ్యక్షత వహించిన మన హెచ్ఎం బాబులాల్ గారికి, అలాగే మన సర్పంచ్ చిన్ననాయుడు గారికి, ఇంతవరకు మన స్కూల్లోనే హెచ్ఎంగా పనిచేసిన విజయ్ కుమార్ గారికి, అలాగే మిగతా ఉపాధ్యాయులకు వాళ్ళ ఫ్యామిలీ, అలాగే శివప్రకాష్ గారు వాళ్ళ ఫ్యామిలీకి, అలాగే అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే పిల్లలందరికీ నా ఆశీస్సులు. నేను చెప్పాలంటే నేషనల్ ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నేను ఈ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారికి గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేషనల్ ఏంటో ఆయన ఇదేంటో చాలా చూశాను. ఈరోజు ఒక మంచి వ్యక్తిని స్కూల్ నుంచి కోరుకుంటున్నాం అంటే నిజంగా ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి మాస్టర్ని ఈ స్కూలు అంటే ఎప్పుడైనా తప్పదు, కానీ ఈరోజు ఆ మాస్టర్ని ఈ స్కూల్లో రిటైర్ అవుతున్నారంటే అది నిజంగా మా గౌడపల్లి గ్రామ అదృష్టంగా నేనైతే భావిస్తున్నాను. అంత మంచి వ్యక్తి మా స్కూల్లో రిటైర్ అవుతున్నారంటే నేను మంచి దీన్ని భావిస్తున్నాను. అలాగే నాకు తెలుసు, ఎందుకంటే నా పిల్లలు కూడా ఇక్కడే చదివారు. ఆయన నిన్నటి వరకు ఆయన దగ్గరే చదివారు కాబట్టి ఆయన కాన్సెప్షన్ కానీ ఆయన టీచింగ్ కానీ అన్నీ నాకు తెలుసు. నేను దగ్గర నుండి అబ్జర్వ్ చేశాను. అలాంటి మంచి వ్యక్తి ఈ రిటైర్ అవుతున్నందుకు నాకైతే మాటలతో చెప్పలేకపోతున్నాను, అంత బాధ అనిపిస్తుంది. కానీ
ఆ భగవంతుడు ఆయనకి నిండు నూరేళ్ళు ఆరోగ్యాలు ఇచ్చి ఎల్లవెల్లా కాపాడతారని ఆ శ్రీరామచంద్రుని మరీ కోరుకుంటున్నాను. అలాగే అంటే స్కూల్ ఉండేటప్పుడు ఒక పద్ధతి ఉంటుంది, టైంకి వెళ్ళిపోతాను, నా ఇంటి దగ్గర ఇబ్బంది ఉండదని. ఇక మీద ఇంటి దగ్గర ఉన్న కొద్దీ ఇక ఆరోగ్యం కాపాడుకొని పిల్లలతో ఆయన ఇంకా సంతోషంగా గడుపుతూ ఎప్పుడూ గరుడు బిల్లు నా సొంతగా భావిస్తారని మరొకసారి కోరుకుంటూ నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అని రాజుగారు కూడా సార్ శిష్యుడు కాకపోయినప్పుడు కూడా చాలా విషయాలన్నీ తెలుసుకున్నారు. 4 ఏళ్ళు ఇక్కడ పనిచేసి అతను ఏ విధంగా అభివృద్ధి చేశారు ఏంటనేది కూడా సార్ గుర్తు చేసినారు. థ్యాంక్ యూ సార్ రాజు గారు. మరి మీరు కూడా చైర్మన్గా మాకు 4 ఏళ్ళు చేసినారు. మరి తదుపరి సంతానం లేకపోవడం వల్ల ఇక్కడ చదవలేదు కాబట్టి ప్రభుత్వ నిబంధనల మేరకు సార్ ఇక్కడ లేరు. చాలా థ్యాంక్స్ సార్. ఈ పాఠశాల అభివృద్ధికి మీరు కూడా పాటుపడ్డారు. అలాగే ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ చైర్పర్సన్ మొదల సంతోష్ కుమార్ గారు మాట్లాడవలసింది కొంచెం పర్లేదు. మేడం గారు తన యొక్క ఆశీస్సులు అందిస్తున్నారు సార్ పాఠశాల అభివృద్ధికి. అలాగే మన మిత్రులు పెద్దవారు మాకు వరుస బావగారైనటువంటి ఈ పాఠశాలకి పునాదుల్లో ఒక భాగమైనటువంటి శ్రీ విజయ్ కుమార్ గారు ఇక్కడ అన్ని వాళ్ళు పనిచేశారు. మరి ఆయన కింద నేను పనిచేయలేకపోయాను, నాకు ఆ సమయం లేకపోయింది, అవకాశం లేదు. మరి తన యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం సార్. గివ్ యువర్ బిగ్ హ్యాండ్. థ్యాంక్ యూ బావగారు. ఈరోజు కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మా ప్రియమైన బావగారు వారికి, అలాగే వేదికను అలంకరించిన మన పెద్దలు గౌరవనీయులు చిన్ననాయుడు గారు, రాజు గారు, సంతోషి గారు, మరి అలాగే నాతో కలిసి పనిచేసినటువంటి నా ప్రియ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా మీరు అదే రాంబాబు మేషర్ మీరు అందరూ వర్ణించినట్టుగా ఈరోజు నా ఆత్మకి సన్మానం జరుగుతుంది కాబట్టి నా శరీరం ఆగలేకపోయింది. ఎక్కడున్నా సరే ఎలాగైనా వచ్చి రావాలని, పూర్వం చూసారా ప్రేయసి ప్రేమికులు ఎలా వెళ్ళిపోతారో అలా వెళ్ళిపోయాను నేను. ఈదుకోలు వచ్చాను. జనరల్గా 99 మొన్న గత నెలలో ఒక సన్మాన కార్యక్రమానికి నేను బండి మీద వెళ్ళాను. కొత్త వలస ఎక్కడికైనా ఒక్కడనే కదా బండి మీద వెళ్ళిపోతాను. బండి తీస్తుంటే వర్షం స్టార్ట్ అయింది. నేను ఇంతవరకు ఈ ఊర్లో ఇక్కడికి రాకముందే నేను కారు కొన్నాను వచ్చినప్పుడు, కానీ ఎప్పుడు నేను ఈ కారుతో ఈ స్కూల్కి రాలేము. బండితోనే పడిపోతుండే 2-3 సార్లు పడిపోయాను. ఇగో మన ప్రెసిడెంట్ గారు, పాత ప్రెసిడెంట్ గారు ఇంటి పక్కనే ఒకసారి పడిపోయాను. ఇప్పుడు కూడా పిల్లలకి అడిగాను, వాళ్ళకి వెళ్తుందా కారు, లేదంటే వీళ్ళకంటే వెళ్ళగలనా లేదా అనుకొని వచ్చేసానంటే మరి ఆ శరీరం మరి ఒప్పుకోవట్లేదు, ఎలాగైనా వెళ్ళిపోవాలి అని. నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా విషయాలు మన ఇంగ్లీష్ మాస్టర్ అతని గురించి వర్ణించి చెప్పారు. మృదు స్వభావి, స్నేహశీలి ఇవన్నీ చెప్పారు. అజాత శత్రువు అని చెప్పలేదు అనుకున్నాను. రాంబాబు మేషర్ అది కూడా పెట్టేశారు, అజాత శత్రువు. నిజంగా అతనితో పనిచేయడం అన్నటువంటిది అదొక అదృష్టం. కింద కాదు మీద కాదు, అందరూ కలిసి పనిచేసాం. ఈ పాఠశాలని ఒక గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను సార్. జిల్లాలో అన్ని విషయాల్లోనే ఓ సందర్భంలో ఎప్పుడైనా పోటీలు అయ్యాయి అనుకోండి, మేషర్ మన స్కూల్ నుంచి ఎవరైనా గెస్ట్ స్పీకర్గా మన పిల్లల్ని పిలిచేవాళ్ళు. ఏదైనా ఒక కార్యక్రమంకి అవ్వాలంటే మన పిల్లలే అక్కడ వెళ్ళి మాట్లాడాలి. అలాగే మరి మన రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా మన పిల్లలు నాటిక పోటీలకు వెళ్ళడం కానీ, క్రీడల పోటీల్లో వెళ్ళడం కానీ, మరి ఇది అదేం లేదు. పోటీలు వచ్చాయంటే మళ్ళీ ఇంకా మరి ఏది సూర్యనారాయణ మేషర్ అంటున్నాడు, గులాబీ జిలాబీ కదా, ఏంటంటే గులాబ్ జామ్ అంటే మీకు తెలిసేలేదు కదా. తర్వాత మేషర్ గారు చెప్తారు గులాబ్ జామ్ కదండి అంటే పోటీల్లోని వాళ్ళకి ఏంటి ఒక్కడే సెకండ్ వచ్చిందా, సెకండ్ వస్తే ఎంతమంది లేదంటే ఇద్దరు వెళ్ళారట. ఇద్దరు పోటీలు వెళ్తే మరి సెకండ్ రాదట. వాళ్ళమ్మ జిలాబీ ఇచ్చిందట, గులాబ్ జామ్ ఇచ్చిందట. అలాగా ఈ మండల స్థాయిలో పోటీలంటే మనమే గరుడు బిల్లు కంపల్సరీ. ఏ పోటీలైనా, ఉపన్యాస పోటీలు కానీ, వ్యాస రచన పోటీలు కానీ. మరి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ అమ్మాయి స్టేట్కి ఉపన్యాస పోటీలకు వెళ్ళింది కదా, పేరు మర్చిపోయాను, స్వాతి. 10,000 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చింది. 10,000 రూపాయలు బహుమతిగా ఈ జిల్లాలో ఇచ్చి రాష్ట్ర స్థాయికి కూడా పంపించడం జరిగింది.
6th క్లాసు అప్పుడు నేను ఉన్నప్పుడు 6th క్లాస్, ఇప్పుడు బహుశా 8th క్లాస్కి వచ్చి ఉంటుంది ఆ అమ్మాయి కూడా. వినియోగదారుల దీనిలో కూడా మంచి బహుమతి తీసుకోవడం అటువంటిది జరిగింది. 4,000 రూపాయలంతో జిల్లా స్థాయిలో తీసుకుంది. యామినే, ఎస్ యామిని. ఇలాగా అనేక క్రీడల్లో కూడా, గ్రిక్స్లో కూడా ఇంత చక్కగా ఇది ఒక నెంబర్ 1 స్కూల్ అయిపోయిందంటే చెప్పాలంటే నిజంగా నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. ఎందుకంటే నేను అప్పుడు హెడ్ మాస్టర్ కాబట్టి నా గొప్పలు నా తప్ప నేను కొట్టుకుంటున్నాను కాదు, కానీ నిజంగా ఇది ఒక నెంబర్ 1 స్కూల్. ఆ రకంగా చేయడానికి ముఖ్య కారణం మరి ఓం ప్రకాష్ లాంటి వీళ్ళందరూ సహచరులు, సహోపాధ్యాయులు అందరూ కూడా అందరూ హెడ్ మాస్టర్లే ఇక్కడ, అందరూ స్కూలు. అలాగే ముఖ్యంగా మన పెద్దల తాలూకు సహకారం అయితే ఇతోధికం చెప్పలేం. మరి మన చిన్ననాయుడు గారు కానీ, రాజు గారు కానీ, సంతోష్ గారు కానీ మేము ఉన్నాం. చెప్పండి మేషారు, ఇందాక మేషారు మంచి కలర్ వేశారు పాత స్కూల్ది. ఆ కలర్ అంతటికి వేయడానికి కారణం అందులో ఒక బిల్డింగ్కి మొత్తం మన చిన్ననాయుడు గారు వేశారు. మరి టాయిలెట్స్ పోలేమండి అంటే రాజుగారు వచ్చి ఇలా నిలబడి చూస్తున్నారు. ఏంటి సార్ అంటే ఇలాగ చిన్న పని ఉందండి అంటే వెంటనే వెంటనే దానికి ఒక 4,000 5,000 ఆయన ఖర్చు పెట్టి ఆ బాత్రూమ్కి, టాయిలెట్కి నీళ్ళు అవి ఏర్పాటు చేయించారు. అలాగే ఉందమ్మా అంటే సంతోష్ గారే మొదట ఒక 1,000 రూపాయలు ఆ రోజు అనౌన్స్ చేయడం అటువంటి జరిగింది. అంచేత మన పెద్దలందరూ కూడాను ఎప్పుడు ఎల్లవేళ్ళ మనకు సహాయ సహకారాలు ఉండబట్టే మనం ఈ స్థాయిని, ఈ పాఠశాలని ఇంతగా చేయగలిగాం. చక్కగా మా బావగారు కూడా నాకంటే ఎంతో అనుభవంతో చాలా దూరంలో పనిచేసి, అనంతపురం లాంటి జిల్లాలో పనిచేసి విశేష అనుభవం కలిగినటువంటి వ్యక్తి, మంచి వ్యక్తి, సహృదయులు. వారి నాయకత్వంలో, వారి తాలూకా నేతృత్వంలో ఈ పాఠశాల మరింత అభివృద్ధి చెందగలని ఆశిస్తూ, అలాగే ఓం ప్రకాష్ గారి గురించి చెప్పాలంటే తెల్లారిపోద్ది. మరి మీరు అందరూ విసిగిపోతారు. ఒకటే ఒక మాట, ఆత్మ అనమాట. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు ఎన్నో పాఠశాలలో పనిచేశారు కదా. అంటే సాధారణంగా టీచర్ ఏమనుకుంటారంటే మేషర్ ఏదో చెప్తే చేస్తాం, నాకెందుకు, నా పని నాకు ఉంటుంది కదా, నా క్లాస్ చెప్పుకుంటాను కదా అనుకుంటాను. కానీ చెప్పకపోయినా సరే మెషర్ ఏటుంది అల్లది మర్చిపోయారు, పంపించారు, రిపోర్టు రాసిస్తానండి అయితే నేను అని చెప్పి ఎంతో సహకరించి, ఇప్పుడు మా బావగారు చెప్పినట్టుగా హెడ్ మాస్టర్ అతని దగ్గర ఉన్నప్పుడు మరేం పని చేయక్కర్లేదు. హెచ్ఎం గారు అన్నీ ఆయనే చూసుకుంటారు. అలాగని ఎక్కడ కూడా పాఠాలు క్లాస్కి మెషరు ఈ క్లాస్ అయిపోయిన తర్వాత వచ్చి మీరు చెప్పించేస్తానండి, లేకపోతే నేను చేసేస్తానండి అంటారు తప్ప, ఆ హెడ్ మాస్టర్ అవకాశం ఇచ్చారు కదా, పక్కన కూర్చోబెట్టారు కదా అని క్లాస్ లేకపోవడం అనేటువంటిది ఆయన ఎప్పుడూ చేయలేదు. ఇంకొక ముఖ్యమైనటువంటిది, టీచర్గా కూడా నేను అనేకసార్లు అబ్జర్వ్ చేస్తున్నాను. ఊరికి అలాగా బాత్రూమ్కి వెళ్ళినట్టు అలా వరండాలో వెళ్ళి చూస్తుంటే మేషర్ దగ్గర మాత్రం చుట్టూ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలకు పెట్టుకున్నట్టే లెక్క చెప్తుండే. ఇటు ఒక నలుగురు, ముందుకో 3, కాలు దగ్గర ఒక 2 అలాగే ఉండేవాడిని. ఈయనేదో ఆ బోర్డు మీద పట్టుకుని రే ఇది చెప్పేది చేయండి, అయిపోయిందా అని చెప్పండి, నెక్స్ట్ చేసేయండి కాదు. ఒక చాలా చనువుగా, చాలా స్నేహ స్వభావంతో చెప్పినటువంటి పరిస్థితి చాలా చక్కగా ఉండేది. ఆ రకంగానే ఉండాలి. టీచరు విద్యార్థి రిలేషన్ చాలా చక్కగా మెయింటైన్ చేసేవారు. తర్వాత మానవత్వం అనేది ఉంది. ఎవరికైనా సహాయం చేయాలంటే దాతృత్వం గురించి కూడా మేషర్ పెట్టారు. కరెక్టే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం, ఈ మైక్ ఇచ్చింది కూడా ఆ మేషరే. 8,000 రూపాయలు ఒక సంవత్సరం ఇచ్చారు. మరి అన్నీ ఉన్నాయి కానీ బోర్డు పెట్టలేదు, ఎలాగైనా పెట్టించాలన్న నా కోరిక కూడా అతని తాలూకు సహాయ సహకారాలతో ఆ రోజు కూడా ఒక 8,000 రూపాయలు ఇచ్చి 8,000 9,000 అయినా సరే ఇస్తాను సార్, మీరు అది చేయించండి అని చెప్పి ఆ రకంగా చేశారు. అయితే అప్పుడప్పుడు నేనేంటి మిస్ అవుతుండేవాడిని అంటే ఆయన సంభాషణ చతురోక్తులతోటి చాలా హాస్యాస్పదంగా ఉంటుంటుంది. మా స్టాఫ్ రూమ్లో గోల వినపడుతుంటుంది. అరే రమ్మ నేను హెడ్ మాస్టర్ కదా, ఇక్కడ ఉండాలి, అలా కలిసిపోకూడదు, నేనుంటే అలా సంతోషానికి భంగం కలుగుతుంది అంటే నేను ఎక్కడ ఉండిపోయేవాడిని. కానీ చాలా చక్కగా చిత్రోక్తులతో కూడుకున్నటువంటి సంభాషణ అతనితో ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది. ఉపాధ్యాయులందరూ కూడా ఆయన ఎప్పుడైనా సెలవు పెడితే చాలా ఇబ్బంది పడిపోతాను. హెడ్ మాస్టర్, ఈ మిగిలిన టీచర్లందరూ ఆ సరదాలు లేకపోతాయని. అటువంటి ఉత్తమమైనటువంటి ఉపాధ్యాయులు. ఇంకొక ఫైనల్గా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చాలా నిరాడంబరమైన వ్యక్తి. ఆయన ఈ రోజునే టక్ చేసుకుని వస్తారు ఎటో అనుకున్నాను నేను. రిటైర్మెంట్ కదా, రిటైర్ అయిన రోజున చాలామంది కోట్లు బూట్లు వేసుకొని వస్తారు కదా, చూసారు. ఈ రోజు కూడా మళ్ళీ మామూలుగానే వచ్చారు ఆయన. అంటే అదేని కాదు, ఆ జీవన శైలి అటువంటిది, నిరాడంబరమైనటువంటి జీవన శైలి అతని ద్వారా మనం చూసి, అందుకే చక్కగా మేషర్ చెప్పినట్టుగా ఆదర్శమూర్తి అయిన అటువంటి ఆదర్శమూర్తికి
ఆయన సేవలు కూడా ఇంకా అదే ఒక్కొక్కసారి అంటుండేవాళ్ళు నాతో చాలాసార్లు, ఏంటి సార్ ఎప్పుడు పని చేస్తామా, రిటైర్ అయిన తర్వాత కూడా ఎంజాయ్ చేయాలి కదా సార్ అన్నారు. ఇప్పుడు ఎంజాయ్ చేయాలని నేను అతన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి నచ్చినటువంటి పద్ధతిలో ఎంజాయ్ చేయాలని, హాయిగా ఉండాలని, ఆయన ఆరోగ్యాలు కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ నాకు ఈ చక్కని అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, మళ్ళీ నేను బతుకుంటూ ఆరోగ్యంగా ఉంటే మన ఇంగ్లీష్ మాస్టర్ రిటైర్మెంట్ కూడా ఇక్కడే జరిగితే వస్తానని కూడా తెలియజేస్తూ ఇంతతో ముగిస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్. అనుభవజ్ఞులు పెద్దలు అయినటువంటి జ్ఞాని అయినటువంటి శ్రీ విజయ్ కుమార్ గారు సార్తో ఉన్నటువంటి అనుబంధం, మన అనుబంధం వల్ల సమాజానికి ఎంతో ఉపయోగపడ్డది, ఈ పాఠశాలకు ఎంతో ఉపయోగపడ్డది అనే విషయాలన్నీ కూడా తెలియజేశారు. అనేక విషయాలు తెలియజేస్తూ అజ్ఞాత స్థితిలోని విషయం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళాలంటే అన్నేళ్ళ సర్వీసులో ఈ అజ్ఞాత స్థితిలో ఉంది అంత తేలికైన విషయం కాదు. నాకు తెలిసినంత వరకు దాని అర్థం కూడా పూర్తిగా మనకు తెలియదు. కాకపోతే మా బావగారి కొద్ది విషయాలు చెప్పాలి. మరి ఇక్కడ ఆ వీడియో చూసిన తర్వాత అందులో ఇద్దరు ఫోటోలు వేసి ఆ ఆత్మ అనే దీనికి వచ్చింది. అది నా హృదయానికి ఎంతో పొందించింది. ఒక అనుబంధం ఇంత గొప్పగా అని అనిపించింది సార్. అటువంటి అనుబంధం భవిష్యత్తులో ఒకరికొకరు పెనవేసుకోవాలని చెప్పి మీ అందరికీ మనం చేసుకుంటున్నాం. ఇటువంటి రావడం చాలా గొప్పతనం అనేది సాధారణంగా రాదు. ఎందుకంటే అన్ని ముందే చెప్పుకున్నాం, గ్రూప్లో ఉండడం వల్ల చాలా విషయాలు నాకు. థ్యాంక్ యూ బాగుంది. పాఠశాల గ్రూప్కి మీరు కూడా ఆ రోజు రిటైర్ అయినప్పుడు కూడా వెళ్ళేంత వరకు మీకు సహాయం చేసుకుని వచ్చిన సార్ కూడా 30,000 రూపాయలు ఇచ్చినారు. ఆ డబ్బులు అలాగే ఉంటుంది. కూడా మేము అసలు చెప్పిన ప్రకారంగా విగ్రహము, తర్వాత వివేకానంద విగ్రహం కానీ లేకపోతే స్ఫూర్తినిచ్చేది, తర్వాత మంచి స్టేజ్ కూడా దానికి డబ్బులు వేసి మన సర్పంచ్ గారు, అప్పుడు సర్పంచ్ గారు కాన్ఫిడెంట్ ఎంతైనా నేను ఉన్నానని చెప్పాను. రాజు గారు కూడా వెంటనే ఆయన చైర్పర్సన్ ఉంటే ఎంత అర్థం పర్వాలేదని చెప్పి ఏమైనా కోరిక రావడంతో ఓ సంవత్సరం అయిపోవడంతో మనం ఏమి చేయలేకపోవడం, తర్వాత నాడు నీళ్ళు వచ్చింది. ఈ నాడు నీళ్ళు కావడంతో ప్రభుత్వం ఏ పనులు కూడా పాఠశాలలో ప్రస్తుతానికి టేకప్ చేయొద్దన్నారు. రేపు అక్టోబర్ ఎప్పుడైనా చేస్తుంటాం. సో థ్యాంక్ యూ. మరి ఉపన్యాసాలు కానీ ఇవన్నీ మీరు పిల్లలకి చాలా అవసరం. పెద్దవాటిని మనం ఏం నేర్చుకోవాలని తెలుసుకోవాలి. అలాగే మరి ఓంప్రకాష్ గారి మిత్రులు తిప్పలేస మాజీ హెడ్ మాస్టర్ గారు, జ్ఞాని వృత్తి స్వభావం నుండి శ్రీ రమేష్ గారు తన యొక్క అమూల్యమైన సందేశం అందించవలసిందిగా ప్రోత్సాహం సార్. సరిపోద్దా? అది రెండు వీడియో రికార్డ్ అవుతుంది. సభని అలంకరించిన ప్రతి ఒక్క వ్యక్తికి, సన్మాన గ్రహీతకు ఇరువురికి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెల్లవారి 5:30, 6 వరకు అనుకోలేదు నేను. అనుకోకుండా జరిగేది సంగమం, అనుకొని జరిగేది ప్లాన్. ఇలా ప్లాన్ వేసుకొని చేసేది. అయితే ఓంప్రకాష్ గారు మేము కలిసి కుమిల్లో పనిచేసామండి. అంటే కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి కదండి. ఏ గ్రామం అయితే బడిని పట్టించుకుంటుందో, నేననే పదాలు కొన్ని సాహసం చేసి అంటున్నాను, ఏమనుకోవద్దు. ఏ గ్రామం అయితే బడిని పట్టించుకుంటుందో ఆ గ్రామమే గ్రామము. ఎక్కడెక్కడి నుంచో వేడి అన్నాన్ని పట్టుకొని చల్లది అయిపోయిన తర్వాత తినే వ్యక్తులు, ఉపాధ్యాయులు మీ ఊరు వస్తున్నారు. వెళ్ళిపోయేటప్పుడు బాధ హృదయంతో వెళ్తున్నారు. ఈయన అంటే అయ్యో నా విద్యాలయాన్ని వదిలిపెట్టి వెళ్ళి రిటైర్ అవుతుంది, ఇంక ఉంటే పనిచేద్దామే. సో మీరు సరైన ఆదరణ, అంటే ఆదరణ అంటే ఇంకోరేం కాదు, మా మాస్టర్లు వీరు, మేమేం చేయాలి అనే దన్ను ధైర్యం మీరే మాకు కల్పించాలి. ఎక్కువ భాగం మేము ఉండేది బడిలోనే కదండి. మేము బయలుదేరామంటే ఎక్కడికి వెళ్ళండి, బడి, స్కూల్కి వెళ్ళారు. మా యొక్క జీవము ఇక్కడ, ఊపిరి ఇక్కడే పీలుస్తాం.
అది అయితే ఆలయాలు ఎన్ని మీకు? ఆలయాలంటే పిల్లలు మీకు గుడి కదా మీ ఉద్దేశం, గుడి బడి. ఆలయాలు అంటే అన్నిటికీ ఇప్పుడు గుడి అంటే అంత దేవాలయం వేరు, గుడి వేరా మీ ఉద్దేశంలో? హిమాలయం కొండలు అనొచ్చు కదా. గర్భాలయము మనం పుట్టే తల్లి గర్భము. దేవాలయము ఎన్ని ఆలయాలు చెప్పాను మీకు? దేవాలయము, గర్భాలయం, ఇంకా హిమాలయము, గ్రంథాలయము. ఆలయాలు అంటే కోవిళ్ళకి తేడా. మీ తెలుగు భాషను కనుక్కొని మీరు దాన్ని ఇంకా డెవలప్ చేయండి. ఇకపోతే మేషార్తో నాకు పరిచయం కుమిలి 2009లో వచ్చాము. అంతకుముందు ఓంప్రకాష్ గారు అంటే డిఓసార్స్లో ఉండేవారనే తెలుసు. కుమిలి వచ్చిన తర్వాత ఆయన జీవన శైలిలో మేము ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే 8 సంవత్సరాలు కలిసి పనిచేస్తాం. కోపం అనేది 8x365 రోజులు గుణిస్తే ఎన్ని వస్తాయి చెప్పుకుంటే మీరు అన్ని రోజులు కోపాన్ని గ్రహించి చూడలేదండి. చప్పట్లు కొట్టకండి, ఎందుకంటే వినండి. అంటే 366, 65 అనుకోండి, ఇంటూ 8 సంవత్సరాల పాటు మేము ఆయనలో చూసింది కోపాన్ని చూడలా, బాధని చూడలేదు. హెడ్ మాస్టర్ పిలిచిన వెంటనే ఆమె అంటే ఇద్దరు లేడీ టీచర్స్ మేము హెచ్ఎంసీ దగ్గర పనిచేసాము. ఒక్కోసారి విసుగు పొందుతాం, ఏంటి మేష రోజుల్లో టైం అయిపోతుందని హెచ్ఎం గారు. కానీ హెచ్ఎం గారు ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండేవారు. ఈయన ఒక వర్కప్ చెప్తే వర్క్లో ఎటువంటి లోపము ఉండదు అని ధైర్యంగా గుడ్డిగా సంతకం పెట్టే హెడ్ మాస్టర్లు వాళ్ళు. ఈయన నుంచి కాగితం తయారై ఎప్పుడు కాగితం ఏదో పంపించాలండి. మీరు వచ్చేసరికి హెడ్ మాస్టర్ ఏదో చేస్తారంటే ఏదో చేయరండి, మీ బడి గురించే ప్రతిదీ ఫోటో తీయడం పెట్టడం. విట్నెస్ లెట్రిన్ దగ్గర విట్నెస్, లెట్రిన్లు బాగున్నాయి, సబ్బు ఉందా లేదా, బకెట్లో నీళ్ళు ఉన్నాయా లేదా. మరి హెచ్ఎం గారికి మరి ఒక సహాయం చేయాలి కదండి. మేము అనుకునేవాళ్ళం ఈ లెక్కల మాస్టర్ పాఠాలు ఎప్పుడు చెప్తారని. పాఠాలు చెప్పుకుంటూ హెచ్ఎం గారికి సహాయం చేయకపోతే అవ్వదండి. స్టాఫ్ ఎవరెవరు సహాయం చేయాల్సిన పరిస్థితి. 2-3 బుర్రలు కలిస్తేనే ఆ ఫైల్ కరెక్ట్గా తయారవుతుంది. సో అంత చక్కగా హెచ్ఎం గారి దగ్గర మంత్రిగా ఆయన చక్కటి మంత్రిని మీరు మళ్ళీ తయారు చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే తయారై ఉంటారు. అంటే మన సహోపాధ్యాయుడు మన మంత్రి మంచివాడైతే ఆ రాజ్యం బాగుంటుంది. ఇకపోతే యోగాభ్యాసం గురించి కొంచెం మాట్లాడారు. యోగము అంటే పిల్లలు గురువు కలవడమే యోగము. ఎవరో చెప్తే ఆయనకి రాలేకపోయారు, భగవంతుడు ఆయన ఇక్కడ పంపించారు. అంతేనా కాదా? లెక్కల మేషారు మీకు 17-18లో వచ్చారు ఇక్కడికి అని చెప్పారు. అంతకుముందు ఈయన ఎవరు తెలుసా మీకు? విధి విధానంలో ఇవి జరుగుతుంటాయి. ఇందాక మేషారు మిత్రులు చెప్పారు, ఆత్మ పరమాత్మ ఎక్కడ ఉంటాయి ఇవి? గురుస్థానం మళ్ళీ ఎక్కడైనా ఉందా? ఎక్కడైనా ఇక్కడి నుంచి కాలు వరకు ఎక్కడైనా గురువు కనిపిస్తున్నారు మీకు? గురువు ఎక్కడ ఉన్నారా లోపల? ఇంకెవరైనా వెతకండి. బైబిల్లో కానీ ఖురాన్లో కానీ గీతలో కానీ వెతుకుడు దొరుకును. వెతికితే అర్జునుడు బాణం వేస్తున్నాడు, చచ్చిపోతున్నారు. అసలు ఏంటి బావ అంటే నేనే చంపాను అనుకుంటున్నాడు అర్జునుడు. ఒకసారి మాయ చూపెట్టేసరికి ఈశ్వరుడు చంపుకెళ్తున్నాడు. ఈశ్వరుడు ఈయన బాణం వేయకముందే చెప్తున్నాడు ఆయన చచ్చిపోతున్నారు. అసలు ఈయన బాణం తగలక ముందేనట. మళ్ళీ మాయ తెచ్చేసరికి నేనే చంపా. ఎవరు? ఒక కష్టం కలిగింది నాకు కష్టం కలిగింది. ఆ కుమిల్లి కష్టం కలిగిన కొద్ది రోజులకి మరీ ఒక కష్టం కలిగింది. వెంటనే వచ్చి బంధువులు వచ్చారు, ఏవో వాళ్ళు చెప్పవలసింది చెప్పారు, అనవలసినవి అన్నారు, పెట్టవలసిన పెట్టారు, తినవలసిన తిన్నారు, వెళ్ళిపోయారు. ఈయన మాత్రం మేషారు ఇలా తట్టి ఆ స్పందనని ఆ తట్టిన వ్యక్తికి స్పందించే వ్యక్తికి తెలుస్తుంది. అంటే అదే కలయిక. యోగము, పద్మాసనము, హలాసనము, లేకపోతే సర్వాంగాసనం ఏమిటి అందులో ఏమిటి ఏదో ఉంది. కూర్చుంటే మీకు తెలుస్తుంది. అది ఇక్కడ చెప్దాం అనుకుని వైట్ డ్రెస్, వైట్ యూనిఫామ్ అన్నీ పట్టుకొచ్చాను. కూర్చునే ఆసనం అని మనకు ముందు దాని మీద దృష్టి ఉంటే ఆటోమేటిక్గా చేయొచ్చు. యోగాభ్యాసం చెప్దామా
ప్రాణాయామం అంటే ఎందుకే మీరు విద్య బడిలో ఏం జరుగుతుందో మీరు ఉన్న 24 గంటలు ఎప్పుడు కూడా బడి దగ్గరకు వచ్చి కూర్చుంటే ఇక్కడ ఇన్ని కళలు జరుగుతున్నాయా, ఓహో ఇక్కడ ఇంగ్లీష్ చెప్తున్నారా, తెలుగు చెప్తున్నారా, హిందీ చెప్తున్నారా, ఆధ్యాత్మికం ఏమైనా చెప్తున్నారా, యోగం గురించి ఏం చెప్తున్నారు, జస్ట్ మీరు వారంకో రోజు విద్యా కమిటీ చైర్మన్ గారు మీరు కూడా అంటే పిలిచినప్పుడు మీటింగ్కి వస్తుంటే వాళ్ళకి ధైర్యం మాకు ధైర్యం ఎవరైనా మీరే కదండి. ఇంకేం చేస్తాం, ఏం చేద్దాం బడికి ఎంతున్నా అంటే ఇవేవి ఎక్కడో బయలుదేరి ఏదో మాట్లాడేస్తున్నాం అనుకోకండి. యోగము అంటే అది మాట్లాడాలని నేను రాసుకొని రాలా. సో ఆ మాస్టర్ ఉన్నా ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ మాటలు ఏం చెప్పారు మనకి. అందుకే జ్ఞానేంద్రియాలు రెండు నోరు ఒక్కటే ఎందుకు ఇచ్చారు? ఎప్పుడైనా అటువంటి డౌట్లు వచ్చాయి మీకు పిల్లలు? తక్కువ మాట్లాడండి, ఎక్కువ వినండి, ఎక్కువ చూడండి, కానీ మాటలు తక్కువ, మితము, హితము. ఆహారమైనా డబ్బైనా ఇప్పుడు మీరు చూడండి, జోడుకి కాలికి జోడు లూజుగా ఫ్రీగా ఇచ్చేస్తాను తీసుకెళ్ళిపోండి, 10వ నెంబర్ నాది 8వ నెంబరు 10వ నెంబర్ జోడు వేసుకోగలనా నేను? చెప్పండి. ఫ్రీగా ఇచ్చేస్తారు. అంటే జోడు ఎంతలో ఎలా ఉండాలి, మనకి సరిపోయినట్టుగా ఉండాలి. అలాగే ఆహారం కూడా సరిపోయినట్టే ఉండాలి, ఆలోచనలు కూడా సరిపోయినట్టుగా ఉండాలి. అంటే అదే యోగము. సో మేషార్ దగ్గర చాలా యోగాభ్యాసమైనటువంటి స్పందనలు ఉన్నట్టుగా చాలామంది చెప్పారు. మరి ఆయనతో నేను ఏమో అనుకున్నాను, ఏమిటో ఈ మేషార్ అనుకునేవాళ్ళం డిఎవ శాస్త్రంలో కూర్చున్నప్పుడు. కానీ 8 సంవత్సరాలు ఇందాక మీకు చెప్పానే, అంత అంటే ఆనందము కనబడలేదు, ఆయనలో విచారము కనబడలేదు. అదే స్థితప్రజ్ఞత అంటారు. అర్థమవుతుందా నేను చెప్పాను మీకు మాటలు? ఆనందం కానీ, కోపం కానీ, విచారం కానీ. ఆయనకు ఒక కష్టం కలిగిందండి కుమిల్లోనే 4. సో అటువంటి మూర్తిని సభాముఖంగా మీకు పరిచయం చేయడానికి నేను ఇక్కడికి రావడానికి సాహసించాను. ఇక్కడ ఉపాధ్యాయ మిత్రులు దయచేసి అర్థం చేసుకోండి, ఇక్కడ రావడానికి సాహసం చేశాను. సరే, ఇంతటితో ముగిస్తున్నాను. ఏమైనా అతీతంగా మాట్లాడితే అర్థం చేసుకోండి కనీసం. థ్యాంక్ యూ వెరీ మచ్ హెచ్ఎం సార్. ఇప్పుడు మీరు చెప్పిన విషయాలు సుమారు 9 సంవత్సరాలు మీరు కలిసి పనిచేయడం వల్ల అక్కడ ఏ విధమైన ఇంటరాక్షన్ ఉందో ఆ వ్యక్తి యొక్క బిహేవియర్ కానీ అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందని మనం స్థితప్రజ్ఞ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం? 1 గంటలో చూసి చేయలేము. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకేలాగా ఉన్నటువంటి మన ఓం ప్రకాష్ గారు మరి రమేష్ గారు చెప్పిందే మనకి సాక్ష్యం. అదే స్థితప్రజ్ఞ. డూ యువర్ బిగ్ హ్యాండ్. అటు సమాజ పరంగాని, సబ్జెక్ట్ పరంగాని, అడ్మినిస్ట్రేటివ్ పరంగాని ఇక్కడే కాకుండా గతంలో పనిచేసిన చోట కూడా సార్ అదేవిధంగా రెస్పాండ్ అయినారు. చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం ఉన్నదని చెప్పి పెద్దలందరూ కూడా తెలియజేస్తున్నారు. అటువంటి వ్యక్తిని బాగా నిద్ర మా యొక్క అదృష్టం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మన ఆర్నాన్ గారు మాట్లాడవలసింది కోరుచున్నాం. బాబు 10 నిమిషాలు ఆగండి, అందరికీ భోజనాలు పెడతా. అమ్మా ఎవరో మాట్లాడొద్దు దయచేసి. నేటి జడ్పీఐ స్కూల్ గరుడబెల్లి ప్రధానోపాధ్యాయులు శ్రీ బాబులాల్, అతను వయసు 55 అయినప్పటికీ 45 లాగా పరిగెత్తారు. ఆల్రెడీ ఇన్విటేషన్లో అవర్ బిలవ్డ్ ఫ్రెండ్ మిస్టర్ నాగభూషణ్ గారు అతను యంగ్ టర్క్ అని చెప్పారు. ఏ వెల్ బిగినింగ్ ఈజ్ ఎ హాఫ్ సక్సెస్. అతను ఇన్వైట్ చేయడంలోనే బిగినింగ్ బాగా ఉంది కాబట్టి 50% మనకి ఏ వెల్ బిగినింగ్ ఈజ్ ఏ 50% సక్సెస్. అంతేకాకుండా సారు ఎప్పుడు కూడా ముందడుగే వేస్తారు కానీ వెనక్కి ఎటువంటి ఆలోచన చేయరు. నీకు బైబిల్లో నీవు దయను జాలిని ఎన్నడను విడనాడకము అని చెప్తారు. అటువంటి సిద్ధాంతాన్ని అతను ఫాలో అప్తూ కోఆర్డినేషన్ విత్ ద టీచర్స్ అండ్ కోఆపరేషన్ విత్ ద టీచర్స్ అండ్ కోఆపరేషన్ విత్ ద స్టూడెంట్స్ అన్న పద్ధతిలో అతను చాలా చక్కగా
నడుచుకుంటారు. అంతకంటే ముఖ్యంగా మన సభాధ్యక్షులు బాబులాల్ గారు చాలా చక్కని విషయాలు ఓపెనింగ్ రిమార్క్స్లో మన మిత్రులు ఓం ప్రకాష్ గారి గురించి చక్కగా చెప్పారు. అలాగే మన సర్పంచ్ బొద్దల చిన్నమనాయుడు గారు మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి, కష్టపడే మనస్తత్వం ఉన్న వ్యక్తి. అతను కూడా మన పాఠశాలకి సహాయ సహకారాలు అందించిన వ్యక్తికి మనం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే పీటీఏ చైర్పర్సన్ బొద్దల సంతోష్ కుమార్ గారికి మన అందరి తరపున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎక్స్ సర్పంచ్ తాడ్డి అప్పలనాయుడు గారికి మన యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఎక్స్ హెచ్ఎం అంటే రౌతు విజయ్ కుమార్ గారి గురించి ఈ జిల్లాలో ఎవరు కూడా తెలియని వారు ఉండరు. హీ ఈజ్ ద బెస్ట్ స్పీకర్ ఆన్ ది డయాస్. ప్లీజ్ గివ్ హిమ్ ఎ బిగ్ హ్యాండ్. అలాగే మన పీటీఏ చైర్పర్సన్ జి సీతారామరాజు గారు కూడా మనకి చక్కని సహాయకారాలు అందించారు. మరి సన్మాన గ్రహీత మన ఓం ప్రకాష్ గురించి చెప్పాలంటే హీజ్ అ మ్యాన్ ఆఫ్ సేఫ్టీ, సెక్యూరిటీ అండ్ పంక్చువాలిటీ. హీజ్ ఎ స్కాలర్. ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉన్నారా? స్కాలర్ అంటే ఏంటమ్మా ఎవరైనా చెప్పగలరా? స్కాలర్ అంటే లెర్నడ్ పర్సన్. మన పాఠశాలలో అలాగే మన రాంబాబు గారు కూడా హీజ్ ఎ స్కాలర్. హీ నోస్ ఎవ్రీథింగ్. హీ ఈజ్ ఎ హార్డ్ వర్కర్. హార్డ్ వర్క్ ఈజ్ ద కీ టు ది సక్సెస్. మీ పిల్లలు ఎప్పుడు కూడా విద్యార్థులు ఆ టీచర్ చెప్పిన విషయాలు జాగ్రత్తగా గమనించి మీరు హార్డ్ వర్క్ చేసినట్లయితే ముందుకెళ్తారు. ఇకపోతే టీచర్స్ గురించి మనం చెప్పాలంటే ఈ సన్మాన గ్రహీత మన ఓం ప్రకాష్ గురించి అందరూ కూడా చాలా ఓపెనింగ్ రిమార్క్స్లో చక్కనైనటువంటి విషయాలు మనకు తెలియజేశారు. మనం బిలౌడ్ రాంబాబు గారు సబ్జెక్ట్ ఎక్స్పర్టు అయినటువంటి అతను పదవి విరమణ సన్మాన సభలో చాలా విషయాల్ని క్రోడీకరించి మనకి డిజిటల్ వీడియో ద్వారా తెలియజేశారు. అంతేకాకుండా ఓం ప్రకాష్ గారు ఈజ్ అ సైలెంట్ స్పెక్టర్. ఈజ్ అ డూయర్, నాట్ ఏ టాకర్. సో గివ్ హిమ్ ఏ బిగ్ హ్యాండ్. ఒకసారి చాపట్లు కొట్టండి. అలాగే మన ఎప్పల వలసలో పనిచేసినటువంటి మేష గారు చాలా టు బి ఫ్రాంక్ అండ్ స్ట్రిక్ట్లీ స్పీకింగ్ అతను ఏంటి చెప్పదలుచుకున్నారో చాలా చెప్పదలుచుకున్నారు. అలాగే మన అధ్యక్షులు సతీమణి పద్మావతి గారు కూడా చాలా చక్కగా ప్రార్థన చేసి మన హృదయాల్ని హత్తుకున్నట్టు చేశారు. ఇకపోతే మన ఉపాధ్యాయులకు వచ్చేసరికి మన సిహెచ్విఎస్ఎన్ మూర్తి బయాలజికల్ అసిస్టెంట్. పేరుకే బయాలజికల్ అసిస్టెంట్. అతను ముందుగానే 4 కోర్స్ చేస్తారు. నాకు అతను 39 సంవత్సరాలు బట్టి పరిచయం. మా ఇద్దరం కలిపి చదువుకున్నాం. అలాగే ఓం ప్రకాష్ గారు నేను కూడా కలిపే ఉద్యోగం చేశాం. we three are sailing in the same boat. ఇక సరే వీళ్ళందరూ ఉన్నారు, తర్వాత చెప్దాం. అలాగే ఒకసారి మాట్లాడమన్నారు కదా. సిహెచ్విఎస్ఎన్ మూర్తి గారు, అలాగే పి సూర్యనారాయణ ఫిజికల్ సైన్స్ అసిస్టెంట్. అతను కూడా నమస్కారాలు చేస్తూ ఏమిస్తున్నాం. అలాగే నాగభూషణ్ గారు ఎక్సలెన్సీ, పివి ప్రసాద్ గారు స్పీచ్ ఈజ్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డెన్ టైప్లో ఉంటారు. ఇకపోతే శంకర్ రాంబాబు గారి గురించి మీకు అందరికీ తెలుసు. అతను జిల్లా అంతటినీ మన కోవిడ్ టైంలో ఆన్లైన్ క్లాసులు ఇచ్చి చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్గా అందరికీ హెల్ప్ చేశారు. అతను ఆదరు కూడా అయ్యారు. అదే ఉండండి ఒక్క నిమిషం. ఏ లాట్ ఆఫ్ పేషెన్సీ అండ్ గుడ్ లా ఆఫ్ నేచర్. అలాగే శ్రీమతి వంగపండి
హయమావత్ గారు సోదరిమణి ఈక్వాలిటీ, ఫ్రాటర్నిటీ అండ్ లిబర్టీ, కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే హరిప్రసాద్ గారు కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇన్ హిందీ అండ్ ఆల్సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ ఇన్ కంప్యూటర్ సైన్స్. డి సింహాత్ లంగోరా వయసులో తక్కువైన అనుభవంలో వ్యక్తి, సోబద్ది, హెల్పింగ్ నేచర్. ఇక వి శేఖర్కి వచ్చేసరికి అతను ఆల్రౌండ్ ఛాంపియన్, ఏ ట్రూ డివోటీ అండ్ ఏ గుడ్ లా ఆఫ్ నేచర్ అన్నటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. And we have given the opportunity to speak on the dais our beloved H.M. బాబులాల్ గారికి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సార్ అందరికీ చాలా చక్కగా చేశారు. ఇంకా లాస్ట్లో మా సార్ కూడా మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మన సోదరిమణితో సమానమైనటువంటి మా సోదరులు ఉపాధ్యాయులు మా హేమా మేడం గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారములు. ముందుగా మన మాస్టర్ గారికి పదవీ విరమణ శుభాకాంక్షలు. మాస్టర్ రిటైర్ అవ్వడం వలన అందరికంటే నాకే ఎక్కువ లోటు కనిపిస్తుంది, బాధగా కూడా ఉంది. ఈయనతో నాకు ఉన్న అనుబంధంలో నేను గమనించిన, నేర్చుకోవలసిన కొన్ని విషయాల గురించి చెప్పదలుచుకున్నాను. గురువు అంటే విద్యార్థులకి అంధకారాన్ని పోగొట్టేవాడు. అటువంటి గురువు స్థానానికి పరిపూర్ణత చేకూర్చిన వారు మన మాస్టారు. అటు విద్యార్థులకు, తోటి ఉపాధ్యాయులకు మార్గదర్శి ఈయన. నిగర్వి, సహనశీలి ఈయన వ్యక్తిత్వానికి నిదర్శనాలు. పెద్దవారి మాటలు గౌరవించడం, చిన్నవారి మాటలు మన్నించడం ఈయన సుగుణం. మృదు మధుర భాషను కలిగిన వారితను. సమయపాలన, పాఠాలు చెప్పడంలో మంచి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఎటువంటి సమయంలో కూడా ఏది అవసరమైనప్పటికీ నాకు మా సబ్జెక్టు పరంగా నాకు మేషారు ఎంతో హెల్ప్ చేసి మంచి మంచి సజెషన్లు అవి ఇస్తూ ఉండేవారు. ఇక మీదట కూడా మీ తక్కిన జీవితం కూడా ఆనందంగా సాగిపోవాలని ఆకాంక్షిస్తూ అవసరమైనప్పుడు మీ యొక్క సలహాలు, సూచనలు ఇస్తారని కోరుకుంటూ మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలుపుకుంటూ చాలా చక్కని సందేశం ఇచ్చినారు. అలాగే మన ఫిజికల్ సైన్స్ టీచర్ ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. సభాధ్యక్షులు శ్రీ బాబులాల్ మాస్టర్ గారికి, అలాగే మా గ్రామ సర్పంచ్ గారు శ్రీ బొద్దల చిన్ననాయుడు గారికి, మా ప్రస్తుత మరియు జస్ట్ ఎక్స్ అయిన పీటీఏ చైర్మన్ గారికి, మా గత సంవత్సరం ఇదే టైంకి మాతో కూడా ఉండి ఈసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా గురుతులీలు, మా లీడర్ విజయ్ కుమార్ గారికి, అలాగే మా ఓంప్రకాష్ సార్ గారి తాలూకా స్నేహితులు, సహచరులు రమేష్ కుమార్ గారికి, మా ప్రియమైన నా సీనియర్స్, నా స్టాఫ్ మెంబర్స్, అలాగే నా జూనియర్స్, నా ప్రియమైన విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఈ వేడుక సందర్భంగా హృదయపూర్వక అభినందనలు. ముఖ్యంగా ఈనాటి ఈ సన్మాన గ్రహీతకు నా పాదాభివందనాలు. 2017లో ఓంప్రకాష్ సార్ ఈ స్కూల్కి మరికొంతమంది టీచర్స్తో సహా రావడం జరిగింది. ఆనాటి నుండి ఈరోజు వరకు, ఈరోజు ఆయన పదవి విరమణ అయినప్పటికీ ఈరోజు వరకు ఏనాడు కూడా ఆయన 9 గంటలు దాటి ఉదయం స్కూల్కి రాలేదు. ఇది మా లాంటి వాళ్ళకి చాలా చాలా ఆదర్శప్రాయం. అలాగే సాయంత్రం కూడా ఎప్పుడో మరి తప్పదు వెళ్ళాలి అనుకుంటేనే, అది కూడా ఆఫీస్ పని ఉంటేనే ఓ పావుగంట ముందు వెళ్ళేవాళ్ళు, లేదంటే సాయంత్రం బడి అయిన తర్వాత మాత్రమే ఆయన స్కూల్ని విడిచిపెట్టేవారు. గత ప్రధానోపాధ్యాయుల వారికి తలలో 4గా ముందే అనుకున్నట్టుగా మంచి మంత్రిగా సార్ చెప్పారు రమేష్ గారు, చక్కని మంత్రి. ఆయనలో ఉండే
చక్కని గొప్ప విషయం ఏంటంటే ఆయన రెండు పక్కల బ్యాలెన్స్ చేయాలి. ఒక పక్క హెచ్ఎం గారి దగ్గర కూర్చొని ఆయనకి సూచనలు ఆయన ఇచ్చిన సూచనలు పాటిస్తూ ఆయన సలహాలు అవకాశం ఉంటే ఇవ్వాల్సి ఉంటుంది. మా స్టాఫ్ మెంబర్గా మాతో పాటు కూర్చొని ఉండాల్సిన పరిస్థితి. ఏనాడు కూడా ఇక్కడి విషయాలు అక్కడికి కానీ అక్కడి విషయాలు ఇక్కడికి కానీ ఆయన చెప్పినట్టుగా మాకైతే తెలియదు. ఆయన చెప్పరు కూడా. కొన్నిసార్లు స్టాఫ్ రూమ్లోని చిన్న వస్తుంటుంది, జనరల్గా హెచ్ఎం గారు చేశారా ఎట్లా అయితే బాగుంటుంది అనిపిస్తుంటుంది. ఈ విషయాలు ఆయనకు తెలియదు. అక్కడ హెచ్ఎం గారు కొన్నిసార్లు ఏంటి పలానా సారు క్లాస్కు వెళ్ళడం లేదు, లేకపోతే కోర్సు పూర్తి అవ్వట్లేదనే ఉద్దేశం కొన్ని వ్యక్తపరుస్తుంటారు వాళ్ళు. అది మాకు చెప్పేవాళ్ళు కాదు. అంత బ్యాలెన్స్గా, నిజంగా చాలా గ్రేట్ సార్ మీరు. చాలా చాలా బ్యాలెన్స్గా ఆయన ఈ స్కూల్లో తనక ఆ కార్యక్రమాన్ని నిర్వహించారు. అలాగే ఈ 4 ఏళ్లలో ఆయన ముఖంలో కోపం కానీ, సార్ చెప్పారు, చక్కగా చెప్పారు, నా మనసులో ఏమన్నా చెప్పారు, కోపం కానీ బాధ కానీ నేను చూడలే. మానవులుగా కొన్ని సందర్భాల్లోనే కొంచెం ఎగ్జైట్ అవుతుంటాం. అది కూడా పాఠశాల విషయంలోనే. ఇక్కడ పర్సనల్గా ఎవరికి ఎటువంటి అభిప్రాయాలు లేవు. కేవలం పాఠశాల విషయంలోనే కొన్నిసార్లు ఎగ్జైట్ అవుతుంటాం. ఆ విషయంలో కూడా ఆయన మొహంలో ఎప్పుడు ఏ రోజు కూడా కొన్నిసార్లు ఒక్కరే ఆయన ప్రేర్ చేసేవారు. అంటే ప్రెసిడెంట్ గారి దగ్గర చెప్పకూడదు, ఒక్కరే ప్రే చేయించేవారు. మేము కొద్దిగా ప్రేయర్ మధ్యలో వస్తుండేవాళ్ళం. అయినా ఏ రోజు కూడా సార్ అలా చేస్తానని కాకుండా సరదాగా మాస్టర్ కొంచెం వ్యాన్ వస్తే బాగుంటుందేమో, కొంచెం ఆలోచించండి, అంత సౌమ్యంగా చెప్పేవారు ఆయన. మాకు చాలా గిల్టీగా ఉండేది. ఆయన అలా చెప్పడమే గిల్టీగా ఉండేది. ఆయన ఆజ్ఞాపిస్తే ఏదో అబద్ధం ఆడేసేవారు. కానీ అంత నెమ్మదిగా చెప్పడం వల్ల అలాగే సార్ తప్పనిసరి వస్తాం సార్ అని చెప్తుండేవారు. అలాగే మ్యాథమెటిక్స్, గణితము, లెక్కలు చాలా చాలా కాలిక్యులేటెడ్. ఎవరికి తెలుసు పిల్లలరా, మ్యాథమెటిక్స్ అంటేనే చాలా చాలా కాలిక్యులేటెడ్. 2+2 4 అంతే, దేని తిరగలేదు. ఇంకా అంతగా ఆ టీచర్ కూడా అంత కరెక్ట్గా ఉంటారు. ఏ విషయం అయినప్పటికీ ఆర్థికంగా కానీ, లేకపోతే మాతో బంధవ్యాలు కానీ, టీచర్గా కానీ, లేకపోతే సర్వీస్ మ్యాటర్స్లో మాకు ఆయన కొన్ని ఇచ్చిన సూచనలు కానీ, ఏ విషయమైనా అంత చక్కగా ఆయన నిర్వర్తించేవారు. చాలా చాలా గ్రేట్ నిజంగా. ఆయన నుంచి మేము చాలా విషయాలు నేర్చుకున్నాము. మేము ఎప్పటికీ అంటున్నాం, అయ్యా మీరు స్కూల్ విడిచి వెళ్ళిపోతున్నారు, దయచేసి మా గ్రూప్ నుంచి మీరు లెఫ్ట్ అవ్వకండి. మీ తరక చాలా సలహాలు, మీ అనుభవాలు మాకు అవసరం ఉంటాయి అనేసి ఆయనకి మేము వినయంగా వేడుకుంటున్నాం. అలాగే మా స్కూల్లో ఒక మంచి ఇదేంటంటే ఒక బ్యాలెన్స్. పేరుకి ఆయన హెచ్ఎం కానీ ఆయన మా అందరికంటే చిన్న, మనసులో అయితే చాలా చిన్న, 20 years అబ్బాయి. ఆయన వెరీ ఎనర్జెటిక్, చాలా ఎనర్జెటిక్. ఆయనలో మేము అందుకోలేము, టక్ అయిపోవాలండి అంతే, అంతటి స్పీడ్ ఆయనకి. మా పాత గురువు గారు నిదానంగా చక్కగా, ఎంత హుందా అంటే ఆయన మేరు పర్వతం అంటే పక్కనే ఉంది మాకు, అంతటి మేరు పర్వతం ఆయన. ఏ విషయమైనా పిల్లలు, మీరు ఇంకా చిన్నపిల్లలు, పాత హెచ్ఎం గారు ఏ విషయమైనా ఎవ్రీథింగ్ ప్లాన్, దిలుమ రాజీ లేదు. ఒక చిన్న కార్యక్రమం ప్లాన్ ఎవరైనా చేయాలి. అట్లాంటి అంటే అనకూడదు, నేను మా స్కూల్ నుంచి మేము చెప్పకూడదు, కానీ ఒక పాడైపోయిన స్కూల్ని, బాగా ఎవరు పట్టించుకునేటువంటి స్కూల్ని ఒక స్థాయికి తెచ్చి, మా అప్పటికి ప్రెసిడెంట్ గారు కాకపోయినప్పటికీ అక్కడ డిప్యూటీసీ గారు, మా చిన్ననాయుడు గారు, మా రాజు గారు, వాళ్ళ కనుక సహాయంతో, వాళ్ళ అనుభవాలతోనూ మా హెచ్ఎం గారు ఒక స్థాయికి తెచ్చారు. మంచి ఒక దిలో తెచ్చారు ఆయన. దాన్ని మా ప్రస్తుత హెచ్ఎం గారు కంటిన్యూ చేస్తున్నారు. మేము చాలా అదృష్టవంతులం ఇప్పుడు. ఎందుకంటే ఇలాంటి వాతావరణం మళ్ళీ మాకు రాదు. గత ప్రస్తుత ఇద్దరు కూడా చక్కగా పనిచేస్తున్నారు. మీరు మాకు ఎప్పుడు ఎల్లవేళలా మీరు మాకు మీతో సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ పాఠశాల అభివృద్ధికి మీరు పాటుపడుతున్నారు. లాస్ట్గా అయ్యా ఓంప్రకాష్ సార్ గారు, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఎప్పుడు ఏ విషయంలో కాల్ చేసినా మీరు మాకు దయచేసి స్పందించాలని కోరుతూ, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు.
వేదికను అలంకరించిన ఈనాటి సభాధ్యక్షులు ప్రధానోపాధ్యాయులు బాబులాల్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ పెద్దలందరికీ కూడా, అదేవిధంగా కమిటీ చైర్మన్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాకు ఒక విధంగా మార్గనిర్దేశి నన్ను ఒక జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఒక మంచి అంటే ఇలాంటి వ్యక్తి అని చెప్పడానికి ఒక మంచి స్థాయి కల్పించిన విజయ్ కుమార్ గారికి, అదేవిధంగా మనం తీసుకున్నట్లయితే మాస్టర్ స్నేహితులు రమేష్ మాస్టర్ గారికి, మాస్టర్ కుటుంబ సభ్యులు, అదేవిధంగా మన హెడ్ మాస్టర్ గారి సతీమణి పద్మావతి మేడం గారికి, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులకు హృదయపూర్వక నమస్కారాలను తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈనాటి సన్మాన గ్రహీత గురుతుల్యులైన ఓంప్రకాష్ మాస్టర్ గారికి మరొకసారి పదవీ విరమణ శుభాకాంక్షలను తెలియజేసుకుంటున్నాను. సార్ గురించి ఒక మూడు అంశాలు, 3 వాక్యాలు నేను చెప్పదలుచుకున్నాను. ఒకటి అంటే ఆల్రెడీ నేను ఏదైతే నా మనసులో ఉందో అది ఆల్రెడీ వీడియో రూపంలో నేను చెప్పడం జరిగింది. అయితే సార్తో పాటు నేను ఆగస్టు 1, 2017 సార్తో పాటు నేను జాయిన్ అవ్వడం జరిగింది. సార్తో పాటు నేను ఒకేసారి ట్రాన్స్ఫర్లో ఇక్కడ రావడం జరిగింది. అప్పుడు నేను వచ్చేటప్పుడు నాకు ప్రసాద్ మాస్టారు, అంతకుముందు ఉన్న హిందీ మాస్టారు ఇక్కడెక్కడో ఎలాగో ఒక ఈ ఫ్యాక్టరీలో తీసుకొచ్చారు, ఇదేంటి ఈ ఊరు ఇక్కడ ఎలాగో వచ్చేసాను, ఎందుకు వచ్చేసాను అని అనుకున్నాను నేను. ఆ తర్వాత కొద్దిగా అలా కాలం గడుస్తున్న కొద్దీ ఇటువంటి మహానుభావుల దగ్గర పనిచేయడానికి నాకు దేవుడు అవకాశం కల్పించాడని నేను చాలా సంతోషపడ్డాను. కనుక అతని నుంచి వృత్తిపరంగా, వ్యక్తిగతంగా, సాంఘికంగా, ఆధ్యాత్మికంగా అనేక అంశాలు అతను మాట్లాడవసరం లేదు. అతని యొక్క బిహేవియర్లోనే మనం గ్రహించినట్లయితే చాలా అంశాలు, అతను ఒక ఎన్సైక్లోపీడియా, అనేక అంశాలను మనము గ్రహించవచ్చు. ఖచ్చితంగా విద్యార్థులు మీరు ఈ 4 సంవత్సరాల పాటు ఎవరైతే మీరు అతని నుంచి విద్యను ఆర్జించారో చాలామంది రాబోయే విద్యార్థులు దాన్ని యాక్చువల్గా కోల్పోయారనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంచి విషయాలు, చాలా విలువలతో కూడుకున్న విషయాలు. ఒక విద్య అంటే కేవలం చదువు, ఏదో జ్ఞానాన్ని ఆర్జించడమే కాదు, విలువలతో కూడుకున్న మంచి విషయాలను, వ్యక్తిగత సాంఘిక విషయాలను, ఆధ్యాత్మిక విషయాలను అందించిన మహర్షి లాంటి వ్యక్తి. అందుకని అతను ఖచ్చితంగా ప్రతి ఉపాధ్యాయుడికి కూడా ఆదర్శపాయుడు, నో డౌట్. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఎలా ఉండాలి అంటే 100కి 200% ఈ విధంగా ఉండాలని ఖచ్చితంగా చెప్పొచ్చు, నో డౌట్. సో అటువంటి వ్యక్తితో పనిచేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా చివరిగా ఏంటంటే నేను ఎలా ఫోన్ చేశాను, సార్ నేను ఈ సన్మాన పత్రం నేను బండి మీద తేలేనేమో అనేసి మీ ఇంటికి వచ్చి అందిస్తానంటే, అంటే అతని యొక్క సహృదయత ఎంత అంటే, మేషర్ మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మీరు కొద్ది దూరం కదా, నేనే వచ్చి ఫలానా దగ్గర నేను వస్తాను. పాపను తీసుకుని వచ్చి నేనే షాక్ అయ్యాను. నేను రాకముందే సార్ అక్కడ ఉన్నారు, అంటే నేనేం వెయిట్ చేస్తానేమని. అంటే అతని యొక్క సమయ పాలన అనేది ఆ విధంగా ఉంటుంది. అంటే క్లియర్ కట్గా నేను అనుకోండి, సార్ నేను ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తాను సార్ అంటే, అద్దు నేను వచ్చేస్తాను సార్, నేను వచ్చినంత వరకు వెయిట్ చేశారు. అంటే అటువంటి ఒక మంచి వ్యక్తిని ఈరోజు మా పాఠశాల నుంచి పదవీ విరమణ ద్వారా పంపించడం అంటే చాలా బాధాకరమే. కానీ అతని యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా మీ మీద, మా మీద, మన పాఠశాల మీద ఎప్పుడు ఎల్లవేళలా కూడా ఉంటాయని ఆశిస్తూ, ఉంటాయి, ఆ విధంగానే ఉంటాయి ఆశిస్తూ, ఆ దేవుడు అతనికి ఈ శాశ్వత జీవితాన్ని సుఖ సంతోషాలతో గడిపే విధంగా అతనికి అనుగ్రహించాలని ఆశిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులకి, మిగతా గ్రామ పెద్దలకు కూడా నమస్కారాలను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ సార్. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా థ్యాంక్ యూ సార్. జ్ఞాపకాలన్నీ కూడా చాలా చక్కగా చెప్పారు. ఇది ఒక చరిత్ర. ఇట్ ఈస్ ఏ గ్రేట్ హిస్టరీ ఈ రివీల్ టు us.